Welcome to the PowerPoint presentation. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది రైట్ టు ఈక్వాలిటీ. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలోని సమానత్వపు హక్కు. ఇంత ముందు క్లాసులో మనం రైట్ టు ఈక్వాలిటీలోని ఆర్టికల్ 14 ఈ అధికరణంలో ఉన్నటువంటి సమానత్వపు హక్కు గురించి మనం చర్చించుకున్నాం. ఆ 14వ అధికరణానికి సపోర్టుగా ఉన్నటువంటి 15, 16, 17, 18 అధికరణాలలో ఏముందో ఇప్పుడు మనం చూద్దాం. 14th ఆర్టికల్ దేశంలోని ప్రజలందరికీ చట్ట సమానత్వాన్ని, చట్టాల ద్వారా సమాన రక్షణను ప్రసాదిస్తుంది. సమానత్వపు హక్కులో ఉన్నటువంటి మిగిలినటువంటి అధికరణాలు అంటే 15, 16, 17, 18 ఈ అధికరణాలన్నీ కూడాను ఆర్టికల్ 14లో పేర్కొన్న సమానత్వపు హక్కుకి మినహాయింపులు లేదా పరిమితులుగా మనం చెప్పుకోవచ్చు. 15, 16, 17, 18 అధికరణాలు 14వ అధికరణంలో ఉన్నటువంటి సమానత్వపు హక్కుకు పరిమితులు విధించేటటువంటివి. ఎందుకంటే సాంఘిక సమానత్వం లేకుండా చట్ట సమానత్వాన్ని సాధించటం సాధ్యం కాదని మనం చెప్పుకున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి అసమానత్వ భావనలను తొలగించినప్పుడే సమానత్వపు హక్కుని వర్తింపచేయటం సాధ్యమవుతుంది. ఆ అసమానతలను తొలగించటానికి ఉద్దేశించినవే ఈ 15, 16, 17, 18 అధికరణం. ఇప్పుడు 15వ అధికరణంలో ఏముందో చూద్దాం. 15వ అధికరణంలో మొత్తం 4 క్లాజులు ఉన్నాయి. దేశ పౌరుల మధ్య జాతి, మత, కుల, జన్మస్థాన ప్రాతిపదికపై రాజ్యం ఏ విధమైన వివక్షత చూపకూడదు. ఇది ఫస్ట్ క్లాస్ లో ఉన్నటువంటి విషయం. The state shall not discriminate against any citizen on grounds only of religion, race, caste, sex, place of birth or any of them. ఎటువంటి డిస్క్రిమినేషన్ కూడా చూపించడానికి వీల్లేదు. ఇక 2వ క్లాసు విషయానికి వచ్చినట్లయితే దుకాణాలు, హోటళ్లు, వినోద స్థలాలు మొదలైనటువంటి పబ్లిక్ ప్రదేశాలలోనూ ప్రభుత్వ నిధుల ద్వారా పూర్తిగా కానీ లేదా పాక్షికంగా కానీ నడపబడుతున్నటువంటి లేదా సామాన్య ప్రజాహితార్థం ఉద్దేశించినటువంటి బావులు, చెరువులు, స్నాన ఘట్టాలు, రహదారులు మొదలైన వాటి విషయంలోనూ ప్రజాహితార్థం కేటాయించబడిన తదితర పబ్లిక్ ప్రదేశాల వాడకంలోనూ జాతి, మత, కుల, జన్మస్థాన ప్రాతిపదికలపై వివక్షత అనుసరించడాన్ని నిషేధించడమైనది. ఇది 2వ క్లాజులో ఉన్నటువంటి హక్కు. ఇక 15th ఆర్టికల్ 3వ క్లాజ్ ఏం చెప్తోంది అంటే స్త్రీలు, పిల్లల కోసం ప్రభుత్వం చేసే ప్రత్యేక నియమాలు ఆర్టికల్ 15లోని 1, 2 క్లాజుల నుంచి మినహాయించడమైనది. అంటే ఆర్టికల్ 15 క్లాజ్ 3 ప్రకారం
స్త్రీలు పిల్లలకు సంబంధించి ఏవైనా ప్రత్యేక సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేసినట్లయితే అది 15th ఆర్టికల్లోని 1, 2 క్లాజులకు వ్యతిరేకంగా ఉన్నదని చెప్పి వాదించడానికి వీల్లేదు. ఇక 4వ క్లాజ్ ఏం చెప్తోంది అంటే సాంఘిక విద్యా రంగాలలో వెనుకబడిన తరగతుల కోసం, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల కోసం ప్రభుత్వం చేసే ప్రత్యేక నియమాలేవి కూడాను క్లాజ్ 1, 2ల నుంచి మినహాయించడం జరిగింది. అంటే షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాల వారికి వెనుకబడిన తరగతుల కోసం చేసేటటువంటి ప్రత్యేక సౌకర్యాలు 1, 2 క్లాజులకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి వాదించటానికి వీల్లేదు. సో 15వ ఆర్టికల్ విద్యా సంస్థలలో ప్రవేశానికి సంబంధించిన విషయాన్ని వివరిస్తోంది. విద్యా సంస్థలలో ప్రవేశాలకు సంబంధించి అందరికీ సమానత్వపు హక్కును ఇచ్చేటటువంటి అధికరణం ఆర్టికల్ 15. స్త్రీలు పిల్లల విషయంలో ప్రత్యేక సదుపాయాలు రాజ్యాంగ రీత్యా ఉండాలి అని రాజ్యాంగ పరిషత్తులో శ్రీమతి రాజకుమారి అమృత్ కౌర్ చేసినటువంటి సూచనను రాజ్యాంగ పరిషత్ అంగీకరించింది. అలాగే సంకుచిత ప్రాంతీయ తత్వాలు ఈ హక్కుకు భంగం కలిగించకూడదని, జన్మస్థాన ప్రాతిపదికపై వివక్షత చూపకూడదని సయ్యద్ అబ్దుల్ రవూఫ్ రాజ్యాంగ పరిషత్తులో సూచించడం జరిగింది. నివాస స్థాన ప్రాతిపదిక ఆధారంగా వివక్షత చూపరాదనే సూచన రాజ్యాంగ పరిషత్ ఆమోదించలేదు. అందువల్ల నేటికి విద్యాలయాలలో ప్రవేశానికి నివాస స్థానం ఆధారంగా కొన్ని కేటాయింపులు జరుగుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీన్నే మనం లోకల్ ఏరియా అంటాం. స్థానికత ఆధారంగా విద్యాలయాలలో ప్రవేశాలను కల్పించటం. తరువాత 1వ క్లాజులో ఉన్నటువంటి సమానత్వపు హక్కు ప్రభుత్వం పట్ల మాత్రమే వర్తిస్తుంది, ప్రైవేట్ సంస్థలకు వర్తించదు. 1వ క్లాజులో ఉన్నటువంటిది అంటే ద స్టేట్ షల్ నాట్ డిస్క్రిమినేట్ అగైన్స్ట్ ఎనీ సిటిజన్ ఆన్ గ్రౌండ్స్ ఓన్లీ ఆఫ్ రిలిజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్. ఇది ప్రభుత్వం పట్ల మాత్రమే వర్తిస్తుంది. ఇక 2వ క్లాజు బహిరంగ ప్రదేశాలను వినియోగించుకోవటానికి సంబంధించింది. ఇది ప్రభుత్వంతో పాటుగా ప్రభుత్వేతర సంస్థలకు కూడా వర్తిస్తుంది. ప్రభుత్వానికి, ప్రభుత్వేతర సంస్థలకు కూడాను 2వ క్లాజు వర్తిస్తుంది. ఇక 3, 4 క్లాజులు సమాజంలో నెలకొని ఉన్నటువంటి అసమానత్వాలను తొలగించటానికి ఉద్దేశించబడ్డాయి. కాబట్టి ఈ 2 కూడాను 1, 2 క్లాజులకు పరిమితులుగా మనం భావించవచ్చు. మరి 2వ క్లాజులో మనం పబ్లిక్ ప్రదేశాలు అన్నాం. దుకాణాలు అంటే ఏంటి? దుకాణాలు అంటే ఏమిటి అన్నప్పుడు రాజ్యాంగం చాలా స్పష్టమైనటువంటి నిర్వచనాన్ని ఇచ్చింది. సరుకులు అమ్మే ప్రదేశాలే కాకుండా చాకలి, మంగలి, న్యాయ సలహాలనిచ్చే వకీళ్ల ఆఫీసులు, వైద్య సహాయం అందేటటువంటి ప్రదేశాలు, ఇవన్నీ కూడాను దుకాణాల పరిధిలోకి వస్తాయని అంబేద్కర్ పేర్కొన్నాడు. కాబట్టి ఇవన్నీ దుకాణాలు అంటే ఇవన్నీ కూడాను దుకాణాల కిందకే వస్తాయి. 1950 రాజ్యాంగంలో 15వ అధికరణంలో 4వ క్లాజు యాక్చువల్గా లేదు. దాన్ని మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. అది చేర్చడానికి జరిగినటువంటి విషయం ఏంటి అంటే 15వ అధికరణంలోనే ప్రత్యేక సదుపాయాలు రాజ్యాంగంలో కల్పించినట్లయితే ఇది వారి వెనుకబడినతనాన్ని తగ్గించడానికి బదులు కొనసాగింపుకు దోహదమవుతుంది అని అంబేద్కర్ లాంటి వ్యక్తులు అభిప్రాయపడ్డారు. కాబట్టి ప్రత్యేక కేటాయింపులు వెనుకబడిన తరగతులకు వద్దు అని చెప్పి అంబేద్కర్ భావించాడు. అయితే 4వ అధ్యాయంలోని ఆదేశిక సూత్రాలలో మాత్రం
వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి అని చెప్పి పొందుపరచడం జరిగింది. అంటే ఆదేశిక సూత్రాలలో వెనుకబడిన తరగతుల వారికి ప్రత్యేక కేటాయింపులు ప్రభుత్వం చేయవచ్చు, కానీ ప్రాథమిక హక్కుల్లోనే అట్లాంటిది కనుక పొందుపరిచినట్లయితే అది అసమానత్వాన్ని మరింత పెంచి పోషించినట్లుగా ఉంటుంది అనే అంబేద్కర్ అభిప్రాయంతో సమానత్వపు హక్కులో వెనుకబడిన తరగతులకు ప్రత్యేక సదుపాయాలు అనేవి కేటాయించబడలేదు. దానికి బదులుగా ఆదేశిక సూత్రాల్లో దాన్ని పొందుపరిచారు. ఇట్లాంటి ఆదేశిక సూత్రాల ఆధారంగా మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు కులాల వారీగా సీట్లు కేటాయించడం జరిగింది. ఆదేశిక సూత్రాల్లో వెనుకబడిన తరగతుల వాళ్లకు ప్రత్యేక కేటాయింపులు చేయవచ్చని ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మద్రాసు ప్రభుత్వం ఏం చేసింది అంటే మెడికల్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రత్యేక ప్రవేశాలు వెనుకబడిన తరగతులకు కేటాయించింది. దీనివల్ల ఎక్కువ మార్కులు పొందినటువంటి అగ్ర కులాల వారి కంటే తక్కువ మార్కులు పొందినటువంటి కులాల వారికి కాలేజీలలో ప్రవేశాలు లభించాయి. దీనివల్ల ఇలా కులాల వారీగా సీట్లు కేటాయించడం రాజ్యాంగంలోని సమానత్వపు హక్కుకు విరుద్ధం అని శ్రీమతి చంపకం దొరైరాజన్ వర్సెస్ మద్రాస్ 1951లో, అలాగే సిఆర్ శ్రీనివాసన్ వర్సెస్ మద్రాస్ 1951, ఈ రెండు కేసుల్లో కూడాను శ్రీమతి చంపకం దొరైరాజన్ శ్రీనివాసన్ మద్రాస్ హైకోర్టుకు వెళ్ళారు. మద్రాస్ హైకోర్టు వారు చెప్పినటువంటి దాన్ని అంగీకరించి మద్రాసు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులను రద్దు చేసింది. అంటే ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీలో ప్రత్యేక కేటాయింపులు ఇవ్వటం అనేది రాజ్యాంగ రీత్యా చెల్లదు అని చెప్పి మద్రాస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాన్ని మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. దాంతో మద్రాస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసింది. సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తూ మద్రాస్ ప్రభుత్వం ఏమని వాదించింది అంటే వెనుకబడిన కులాలకు చేసే ప్రత్యేక సదుపాయాలు సమానత్వపు హక్కుకు విరుద్ధంగా ఉన్నాయని భావించకూడదు. ఎందుకంటే రాజ్యాంగంలోని 46వ అధికరణం అట్లాంటి కేటాయింపులకు ఆదేశిస్తుంది కాబట్టి దాన్ని ఆధారంగా మేము చేసినటువంటి ఈ ఉత్తర్వులు చెల్లుబాటు అవుతాయి అని చెప్పి మద్రాస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది. అయితే ఈ వాదనను సుప్రీంకోర్టు అంగీకరించలేదు. న్యాయస్థానాల ద్వారా అమలు జరిపించుకునే ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ప్రభుత్వాలు ఎటువంటి చట్టాలు జారీ చేయరాదని, ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కుల కంటే ముఖ్యం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అంతేకాకుండా రాజ్యాంగంలోని 16వ అధికరణంలో ఇట్లాంటి కేటాయింపులు ఉన్నాయని, 15వ అధికరణంలో ఇట్లాంటి కేటాయింపులు లేవు కాబట్టి 15వ ఆర్టికల్లో బీసీలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించటం అనేది రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పి కోర్టు తీర్పు చెప్పింది. సో మద్రాస్ ప్రభుత్వ ఉత్తర్వును కొట్టివేసింది. దాంతో ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరించింది. మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15వ అధికరణంలో 4వ క్లాజును చేర్చి, ఇందాక మనం చెప్పుకున్నట్లుగా షెడ్యూల్డ్ కులాలకు చేసేటటువంటి సాంఘిక విద్యా రంగాలలో వెనుకబడిన తరగతులకు షెడ్యూల్డ్ కులాలు తెగల కోసం చేసేటటువంటి ప్రత్యేక నియమాలు ఏవి కూడాను రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పటానికి వీల్లేదు అంటూ షెడ్యూల్డ్ కులాలు మరియు వెనుకబడిన తరగతులకు చేసేటటువంటి అధికరణాలు 29(2) అధికరణాలకు మినహాయింపుగా పేర్కొంది. 29 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 29(2)లో ప్రభుత్వం నిర్వహించే లేదా ప్రభుత్వ నిధుల నుంచి సహాయం పొందుతున్న ఏ విద్యా సంస్థలలో కూడా ఏ పౌరుడు మత, జాతి, కుల ప్రాతిపదికలపై
ప్రవేశాన్ని నిరాకరించకూడదు అంటోంది ఆర్టికల్ 29(2). దీనికి మినహాయింపుగా ఆర్టికల్ 15లో 4వ క్లాజును చేర్చారు. సో వెనుకబడిన తరగతులకు సపోర్ట్ చేసేటటువంటి అధికరణాలు ఏంటి అంటే ఆర్టికల్ 15(4), ఆర్టికల్ 16(3), 4, ఆర్టికల్ 46, ఆర్టికల్ 340, ఆర్టికల్ 341, ఆర్టికల్ 342 ఇవన్నీ కూడాను వెనుకబడిన తరగతుల పురోభివృద్ధికి కేటాయించబడినటువంటి ప్రత్యేకమైనటువంటి అధికరణాలు. ఈ కేటాయింపులు కేంద్ర రాష్ట్ర ఉద్యోగాలలో సమర్థత, సక్రమ నిర్వహణలకు భంగం కలిగించకుండా ఉండాలని మళ్ళీ ఆర్టికల్ 335లో పొందుపరచడం జరిగింది. సో వెనుకబడిన తరగతులకు, షెడ్యూల్డ్ తెగలకు, షెడ్యూల్డ్ కులాలకు ఇచ్చేటటువంటి ఈ ప్రత్యేక కేటాయింపులు అనేవి 30% మాత్రమే ఉండాలి అని చెప్పి కోర్టులు చెప్తూ ఉన్నాయి. విద్యా సంస్థలలో క్రీడాకారులకు చేసేటటువంటి ప్రత్యేక సదుపాయాలు న్యాయస్థానాలు సమంజసంగానే భావించాయి. అంటే క్రీడాకారుల పిల్లలకు ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కల్పించడం సమానత్వపు హక్కుకు వ్యతిరేకంగా ఉందని చెప్పి వాదించడానికి వీల్లేదు. కానీ వైద్య కళాశాలల్లో వైద్యుల పిల్లల కోసం చేసినటువంటి ప్రత్యేక కేటాయింపులను మాత్రం న్యాయస్థానాలు అంగీకరించలేదు. క్రీడాకారుల పిల్లలకు సంబంధించిన విషయంలో సమంజసంగానే భావించాయి, కానీ వైద్య కళాశాలల్లో వైద్యుల పిల్లలకు ప్రత్యేక కేటాయింపులు చేయటం అనేది సమంజసం అని చెప్పి కోర్టులు భావించలేదు. ఇక చిత్రలేఖ కేసులో 1964లో సుప్రీంకోర్టు వెనుకబడినతనాన్ని నిర్వచిస్తూ సాంఘికంగా వెనుకబడినతనాన్ని నిర్ణయించడానికి కులాన్ని ప్రాతిపదికగా తీసుకున్నప్పటికీ కొన్ని సందర్భాలలో అట్లాంటి కుల ప్రాతిపదికను విస్మరించి తదితర ప్రాతిపదికలపై కూడా వెనుకబడినతనాన్ని నిర్ణయించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తెలియజేసింది. కనుక 15వ అధికరణంలో విద్యాలయాలలో ప్రవేశాలకు సంబంధించి హక్కును కల్పించేటటువంటి అధికరణం. దీనిలో 1, 2 క్లాజులు దేశంలో ఉన్నటువంటి ప్రజలకు హక్కును కల్పిస్తే 3, 4 క్లాజులు దానికి పరిమితులుగా మనం చెప్పుకోవచ్చు. 3వ క్లాజ్ ఏమో స్త్రీలు, పిల్లల విషయంలో ప్రత్యేక సదుపాయాలు కల్పించటం. 4వ క్లాజ్ ఏమో వెనుకబడిన తరగతుల, వర్గాల, కులాల ప్రత్యేక సదుపాయాలు కల్పించడం. కాబట్టి 15వ అధికరణం విద్యాలయాలలో ప్రవేశానికి సంబంధించినటువంటి అధికరణం. ఇక 16వ అధికరణం ఇది ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రవేశాలకు సంబంధించి ఇవ్వబడినటువంటి ప్రాథమిక హక్కు. దీనిలో మొత్తం 5 క్లాజులు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో నియామకాలకు సంబంధించినటువంటి హక్కు. సో దీనిలో ప్రభుత్వోద్యోగాలకు ప్రతి పౌరునికి సమాన అవకాశాలు కల్పించబడాలి అంటూ. There shall be equality of opportunity for all citizens in matters relating to employment or appointment to any office under the state అంటుంది ఫస్ట్ క్లాస్. అంటే ప్రభుత్వోద్యోగులకు ప్రతి పౌరునికి సమానమైనటువంటి అవకాశాలు కల్పించడం. 15వ అధికరణం ప్రజాహిత సంస్థలలో ప్రవేశాలు పొందటానికి సమానమైనటువంటి అవకాశాలు కల్పించింది కాగా 16వ అధికరణం పౌరులందరికీ ప్రభుత్వోద్యోగాల విషయంలో సమాన ప్రవేశ అవకాశాలను కల్పించడానికి ప్రయత్నిస్తుంది. సో ఇక 2వ క్లాస్ ఏం చెప్తోంది అంటే ప్రభుత్వోద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగాలకు ఏ పౌరుని పట్ల మత, జాతి, కుల, లింగ, వంశ, జన్మస్థాన, నివాస ప్రాతిపదికలపైన వివక్షత చూపించటానికి వీలు లేదు. ఈ ప్రాతిపదికలపై ఏ పౌరుణ్ణి
ప్రభుత్వోద్యోగానికి అనర్హుడిగా పేర్కొనకూడదు అంటుంది. అంటే ప్రభుత్వోద్యోగాలు ఏ పౌరుని పట్ల కూడాను ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు మత, జాతి, కుల, లింగ, వంశ, జన్మస్థాన, నివాస ప్రాతిపదికల మీద వివక్షత చూపించడానికి వీలు లేదు. ఇవి రెండు కూడాను రాజ్యాంగం ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రవేశాల విషయంలో కల్పించినటువంటి సమానత్వపు హక్కు. ఇక తదుపరి వచ్చేటటువంటి 3 క్లాజులు పై 2 క్లాజులకు మినహాయింపులు. 3వ క్లాజ్ ఏమంటుంది అంటే రాష్ట్రాలలోనూ కేంద్ర పాలిత ప్రాంతాలలోనూ కొన్ని తరగతుల స్థానిక ప్రభుత్వోద్యోగులకు అభ్యర్థులు ఆయా రాష్ట్రాలలో కానీ కేంద్ర పాలిత ప్రాంతాలలో కానీ కొంతకాలం నివసించి ఉండవలెనని పార్లమెంటు శాసనం చేయవచ్చు. అంటే స్థానికతకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని రకాలైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి స్థానికులకు మాత్రమే కేటాయించవచ్చు. అట్లాంటప్పుడు అది సమానత్వపు హక్కుకు వ్యతిరేకం అని చెప్పి వాదించటానికి వీల్లేదు. అంటే స్థానికత ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేటటువంటిది. ఇక 4వ క్లాస్ ఏం చెప్తోంది అంటే ప్రభుత్వ దృష్టిలో ఉద్యోగాలలో తగిన ప్రాతినిధ్యం లేని నిమ్న జాతుల కోసం ప్రభుత్వోద్యోగాలలో కొన్ని పోస్టులను ప్రత్యేకంగా కేటాయించవచ్చు. అది కూడాను సమానత్వపు హక్కుకు వ్యతిరేకంగా ఉందని చెప్పి వాదించటానికి వీల్లేదు. అంటే వెనకబడిన తరగతుల, వెనకబడిన షెడ్యూల్డ్ తెగల, క్యాస్టుల వారి విషయంలో కొన్ని ఉద్యోగాలను వారి కోసం కేటాయించవచ్చు. వారితో మాత్రమే వాటిని నింపటానికి అవకాశం ఉంది. అది సమానత్వపు హక్కుకు వ్యతిరేకం అని చెప్పి వాదించడానికి వీల్లేదు. ఇక 5వ క్లాస్ ఏం చెప్తోంది అంటే మత లేదా ధార్మిక సంస్థలకు సంబంధించిన ఉద్యోగాలను వాటి కార్యనిర్వాహక సభ్యులు ఆ మతం లేదా ధర్మానికి చెందిన వారై ఉండవలెనని శాసనాలు చేయవచ్చు. అంటే మత సంబంధమైనటువంటి ఉద్యోగాలు, ధార్మిక సంబంధమైనటువంటి ఉద్యోగాలు ఆ మతం వాళ్లకు మాత్రమే ఇవ్వటానికి అవకాశం ఉంది. అట్లాంటప్పుడు అది ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉందని చెప్పి వాదించటానికి వీల్లేదు. 16వ అధికరణంలో కనిపించేటటువంటి వంశము, నివాసము ప్రాతిపదికలు మనకు 15వ అధికరణంలో కనిపించవు. 15వ అధికరణం ప్రభుత్వేతర సంస్థల పట్ల కూడా వర్తింపచేయటం జరిగితే 16వ అధికరణం ప్రభుత్వం పట్ల మాత్రమే వర్తింపచేయటం జరిగింది. 15వ అధికరణంలో స్త్రీలకు, పిల్లలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించబడ్డాయి, కానీ 16వ అధికరణంలో మాత్రం అటువంటి అవకాశం లేదు. సో 3వ క్లాసు మనకు నివాసార్హత లేదా స్థానికత ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి చెప్తుంది. సో దేశంలో ఒకే పౌరసత్వం ఉన్నందువల్ల రాష్ట్రాల్లో ప్రాంతీయ ధోరణులను ఉద్యోగాల విషయంలో పాటించకుండా ఉండేటట్లు దేశంలోని ప్రతి పౌరునికి దేశంలోని ఏ ప్రాంతంలోనైనా సరే ఉద్యోగం చేయడానికి అర్హత ఉండాలి అని జస్వంత్ రాయ్ కపూర్ రాజ్యాంగ సభ చర్చల్లో అభిప్రాయపడ్డాడు. అంటే స్థానికత అనేది ఉండకూడదు. భారతదేశంలో ఉండేటటువంటి పౌరులు ఎవరైనా సరే దేశంలో ఏ ప్రాంతంలోనైనా సరే ఉద్యోగం చేసే అవకాశం ఉండాలి అని చెప్పి ఆయన భావించాడు. వెనుకబడిన ప్రాంతాలలో ఉద్యోగాలు అవసరమైతే ఆ ప్రాంతం వారికే కేటాయిస్తే బాగుంటుంది అని అంబేద్కర్ మొదలైనటువంటి వాళ్ళు అభిప్రాయపడ్డారు. అంటే వెనుకబడిన ప్రాంతాల్లో ఉద్యోగాలు అందరికీ కనుక ఇచ్చినట్లయితే వెనుకబడిన ప్రాంతంలో వాళ్ళకు సరైనటువంటి అవకాశాలు దొరికే అవకాశం ఉండదు. కాబట్టి ఆ వెనుకబడిన ప్రాంతంలో ఉద్యోగాలు అవసరమైతే వాళ్ళకే ఇచ్చినట్లయితే ఆ ప్రాంత అభివృద్ధికి ఉపయోగపడుతుంది అని అంబేద్కర్ లాంటి వాళ్ళు భావించారు. కాలక్రమేణా ఈ సూత్రమే ప్రధానమైనదై
రాష్ట్రీయత భావనకు, దేశ సమగ్రతకు కూడా విఘాతం కలిగేటట్లు చేసింది. అంటే వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు స్థానికత ఆధారంగా ఇవ్వాలి అని రాజ్యాంగంలోని 3వ క్లాసులో ఏదైతే పేర్కొన్నారో అది దేశ సమగ్రతకు విఘాతం కల్పించేలాగా పరిణమించింది. దీంతో దేశంలో రాష్ట్రీయ తత్వాలు పెరిగి తమిళనాడు తమిళులకేనని, బొంబాయి మహారాష్ట్రులకేనని, బెంగాల్ బెంగాలీలకేనని అంతర్రాష్ట్ర విభేదాలు అంతర్ప్రాంతీయ విభేదాలుగా మారి వివిధ ప్రాంతాలలో ఉద్యమాలు తలెత్తడానికి దారితీసింది. ఈ విభేదాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ప్రాంతం ఆంధ్రులకేనని, తెలంగాణ తెలంగాణీయులకేనని ధోరణులు పెరిగి ఆంధ్రప్రదేశ్లో 2 విపరీత ఉద్యమాలకు దారితీయడం, లేదా న్యాయస్థానాల నుంచి ఆ సందర్భాలలో వేరువేరు తీర్పులు రావడం, ఆఖరికి భారత ప్రభుత్వం 32వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగాన్ని సవరించటంతో ఆ ఉద్యమం అప్పటికి సద్దుమణిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఉద్యమాన్ని కనుక మనం చూసినట్లయితే 1956వ సంవత్సరంలో భాషా ప్రయుక్త రాష్ట్ర ప్రాతిపదిక మీద హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని తెలుగు ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సమయానికి తెలంగాణలో ఉద్యోగాలకు నివాస ప్రాతిపదికపై కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. నివాస ప్రాతిపదిక ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి నియమాలు తెలంగాణలో ఉన్నాయి. వీటిని ముల్కీ రూల్స్ అని చెప్పి పిలుస్తారు. ముల్కీ నిబంధనలు అని చెప్పి అంటారు. తెలంగాణను వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి పార్లమెంట్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ యాజ్ టు రెసిడెన్స్ యాక్ట్ 1957 ద్వారా ఈ ముల్కీ నిబంధనలను ధృవపరిచింది. ఒకే రాష్ట్రంలోని వేరువేరు ప్రాంతాలలో వేరువేరు నివాసార్హతలు పేర్కొనటం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి 1969 మార్చిలో ఏవిఎస్ నరసింహారావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు విచారించి ముల్కీ నిబంధనలను రద్దు చేసింది. ఒకే రాష్ట్రంలో వేరువేరు ప్రాంతాలలో వేరువేరు నియమాలు ఉండటం సమంజసం కాదు అని చెప్పి సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు రద్దు చేసింది. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడే నాటికి తెలంగాణ బాగా వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉంది, ఆంధ్ర ఏమో బాగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా ఉంది. తెలంగాణలో ఉద్యోగాలు ఉన్నాయి కానీ చదువుకున్న వాళ్ళు లేరు. ఆంధ్రాలో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కానీ అక్కడ ఉద్యోగాలు లేవు. ఆంధ్రాలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు తెలంగాణలో ఉద్యోగాలు చేయటానికి వీల్లేదు, ఎందుకంటే ముల్కీ నిబంధనలు ఉన్నాయి. తెలంగాణలో చదువుకున్నటువంటి వాళ్ళు ఆంధ్రాలో ఉద్యోగం చేయవచ్చు కానీ చదువుకున్న వాళ్ళు లేరు. కాబట్టి తెలంగాణలో ఉద్యోగాలన్నీ అలాగే ఉన్నాయి, ఆంధ్ర వాళ్ళకేమో ఇవ్వరు, తెలంగాణ వాళ్ళు లేరు. దీనివల్ల ఒకే రాష్ట్రంలో వివిధ నియమాలు ఏర్పాటు చేయటం అనేది సమానత్వ హక్కుకు వ్యతిరేకం అని చెప్పి ఏవిఎస్ నరసింహారావు సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ కేసులో సుప్రీంకోర్టు ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ప్రకటించింది. దాని ఫలితంగా సుప్రీంకోర్టు ఎప్పుడైతే ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం అని ప్రకటించిందో దాంతో తెలంగాణలో ప్రత్యేక ఉద్యమం ప్రారంభమైంది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయటం, ఈ కమిటీ ఉద్యోగాల విషయంలో వికేంద్రీకరణను సూచించింది. అయితే ముల్కీ నిబంధనలను తిరగతోడి ఆ తరువాత 1972 అక్టోబర్లో
సుప్రీంకోర్టు ఆ కేసును పునః పరిశీలన చేసి పాత తీర్పును రద్దు చేసి ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని చెప్పి తీర్పిచ్చింది. ముల్కీ నిబంధనలు రాజ్యాంగబద్ధమే అని చెప్పి తీర్పిచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ప్రారంభమైంది. దాంతో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ప్రధానమంత్రి 6 సూత్రాల పథకాన్ని ప్రకటించటం, ఆ తర్వాత 32వ రాజ్యాంగ సవరణ చేయటం, ఇవన్నీ కూడాను నివాసార్హత ఆధారంగా ఆంధ్రప్రదేశ్లో చెలరేగినటువంటి ఉద్యమాలు. అలా ప్రారంభమైనటువంటి తెలంగాణ ఉద్యమం ఆ తరువాత కాలంలో కొనసాగి చివరికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో ముగియటం జరిగింది. ఇలా నివాసార్హత దేశంలో అనేక ఉద్యమాలకు కారణమైంది. అంతేకాకుండా దీనికి సంబంధించి 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఒకే రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలలోని ఉద్యోగుల వేతనాలలో విభేదాలు కూడా ఈ అధికారంలోని సమానత్వపు హక్కుకు విరుద్ధంగా ఉన్నాయని భావించటం జరగలేదు. గాజుల దశరథ రామారావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో 1895 మద్రాస్ వారసత్వ గ్రామాధికారుల చట్టం సంతతి ప్రాతిపదిక ఆధారంగా గ్రామాధికారులను నియమించడం జరిగింది. అంటే గ్రామంలో పనిచేసేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వారసత్వ పద్ధతి మీద ఈ చట్టం నియమించింది. ఇలా నియమించడం సమానత్వపు హక్కుకు విరుద్ధమని చెప్పి చేసిన వాదన కోర్టు ఆమోదించింది. ప్రభుత్వోద్యోగాల విషయంలో ఇట్లాంటి వివక్షత చూపించడానికి వీలు లేదని ఆ చట్టంలోని 6(1) సెక్షన్ ని రద్దుపరుస్తూ ఇక ముందు అభ్యర్థుల అర్హత ఆధారంగానే ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలి అని చెప్పి ఆదేశించడం జరిగింది. సో ఇవన్నీ కూడాను సమానత్వపు హక్కుకు వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పి భావించడం జరిగింది. ఇది ఆర్టికల్ 16లో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి ప్రజలకు ప్రసాదించబడినటువంటి హక్కు. ఇక సమానత్వ హక్కులో ఉన్నటువంటి మరొక అధికరణం ఆర్టికల్ 17, 17వ అధికరణం. ఇది అస్పృశ్యత నివారణకు సంబంధించినటువంటి అధికరణం. రాజ్యాంగ సభ ముక్త కంఠంగా మహాత్మా గాంధీకి జై అంటూ నినాదంతో సమ్మతించినటువంటి ప్రాథమిక హక్కు ఈ అస్పృశ్యత నిషేధం. ఈ దురాచారం రాజ్యాంగ పరంగా తొలగించాలని అందరూ కూడాను ఆశించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి దేశంలో అస్పృశ్యత అనేది బాగా ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఈ అంటరానితనం అనే దాని వల్ల మనుషుల మధ్య ఉండేటటువంటి సమానత్వ భావన పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. సమాజంలో ఉన్నటువంటి ఈ అసాంఘికమైనటువంటి విషయం ప్రజలందరినీ ఒకటిగా చూడకుండా ప్రజల మధ్య విద్వేషాన్ని, ప్రజల మధ్య హెచ్చుతగ్గుల్ని సృష్టించడానికి ప్రయత్నిస్తుంది. అందుకని దీన్ని నిషేధించటం అనేది సమానత్వపు హక్కులో భాగంగానే ఉంచటం జరిగింది. ఆర్టికల్ 17 ఏం చెప్తోంది అంటే, అన్టచబిలిటీ ఈజ్ అబాలిష్డ్ and its practice in any form is forbidden. The enforcement of any disability arising out of untouchability shall be an offense punishable in accordance with the law అంటుంది. ఏకాభిప్రాయంతో రాజ్యాంగ పరిషత్ ఆమోదించినటువంటి ఆర్టికల్ ఈ 17th ఆర్టికల్.
దేశంలోని దేవాలయాలలో కానీ పబ్లిక్ సంస్థలలో కానీ హరిజనులకు ప్రవేశం కల్పించడం అనేది రాజ్యాంగ రీత్యా సమ్మతమైనటువంటి విషయం. దానికి అనుగుణంగా ప్రభుత్వం అనేక రకాలైనటువంటి చర్యలను కూడా తీసుకుంది. 1955లో భారత ప్రభుత్వం అస్పృశ్యత నిషేధ చట్టాన్ని తీసుకువచ్చింది. అస్పృశ్యత నిషేధ చట్టానికన్నా సాధారణ నేరాలకు మధ్య ఒక వ్యత్యాసం ఉంది. సామాన్యంగా క్రిమినల్ నేరాల విషయంలో ప్రాసిక్యూషన్ వారు దోషి నేరాన్ని రుజువుపరచాలి. అంటే ఒక దొంగతనం జరిగిందనుకోండి, పోలీసులు నేరస్తుడిని పట్టుకుని ఈ నేరస్తుడే ఆ దొంగతనం చేశాడు అని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. ఇతడే చేశాడు అని దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడాను పోలీసులు తీసుకురావాలి. కానీ అస్పృశ్యత నిషేధ చట్టం క్రింద ఎవరైనా అరెస్ట్ అయినట్లయితే అరెస్ట్ అయినటువంటి ముద్దాయే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. అక్కడేమో పోలీసులు ప్రూవ్ చేయాలి. ఇక్కడ ఎవరైతే అస్పృశ్యతను పాటించాడని ఆరోపింపబడుతున్నాడో ఆ వ్యక్తి నేను ఆ పని చెయ్యలేదు అని ప్రూవ్ చేసుకోవాలి. నేను అస్పృశ్యత పాటించలేదు అని తనంతట తానుగా ప్రూవ్ చేసుకోవాలి. అలా చేసుకోలేనట్లయితే 6 నెలల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా లేదా ఈ రెండూ కూడాను విధించవచ్చు. కాబట్టి మహాత్మా గాంధీకి జై అంటూ మహాత్మా గాంధీని సమర్థిస్తూ రాజ్యాంగ పరిషత్ భారతదేశ సమాజంలో ఉన్నటువంటి అసాంఘిక విషయాన్ని తొలగించటం కోసం అస్పృశ్యత నిషేధాన్ని 17వ అధికరణంలో చేర్చడం జరిగింది. ఇక సమానత్వపు హక్కులో ఉన్నటువంటి చిట్ట చివరి అధికరణం ఆర్టికల్ 18. ఇది బిరుదుల ప్రధాన నిషేధానికి సంబంధించింది. అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటాం. బిరుదుల ప్రధాన నిషేధం. దీనిలో మొత్తం 4 క్లాజులు ఉన్నాయి. మొదటి క్లాజ్ ఏం చెప్తోంది అంటే, మిలిటరీ లేదా విద్యా సంబంధమైనవి తప్ప మరే విధమైనటువంటి బిరుదుల్ని రాజ్యం ప్రదానం చేయకూడదు. మిలిటరీ లేదా విద్యా సంబంధమైనవి అంటే డిగ్రీ చదివామనుకోండి డిగ్రీ పట్టా ఇవ్వచ్చు, పీజీ చదివామనుకోండి మాస్టర్ డిగ్రీ ఇవ్వచ్చు, పిహెచ్డి చేశారనుకోండి డాక్టరేట్ ఇవ్వచ్చు. ఇవి విద్యా సంబంధమైనవి. అలాగే మిలిటరీ సంబంధమైనటువంటి హోదాలు ఇవి తప్ప రాజ్యం ఎటువంటి బిరుదుల్ని ప్రజలకు ఇవ్వటానికి వీల్లేదు. రెండవ క్లాస్ ఏం చెప్తుంది అంటే, భారత పౌరులెవ్వరూ విదేశీ రాజ్యాల నుంచి ఎటువంటి బిరుదులను స్వీకరించకూడదు. భారతదేశ ప్రజలెవరూ కూడాను ఇతర దేశాల నుంచి ఎటువంటి బిరుదుల్ని కూడా స్వీకరించడానికి వీల్లేదు. భారతదేశంలో లాభసాటి ఉద్యోగం చేస్తున్నా లేదా భారతదేశంలో నివసిస్తున్న విదేశీయులెవ్వరూ భారత రాష్ట్రపతి అనుమతి లేనిదే విదేశీ రాజ్యాల నుంచి ఎటువంటి బిరుదులను స్వీకరించకూడదు. కాబట్టి ఎటువంటి బిరుదుల్ని భారత రాష్ట్రపతి అనుమతి లేకుండా తీసుకోవటం అనేది చేయకూడదు. ఇక 4వ క్లాస్ ఏం చెప్తుంది అంటే, ప్రభుత్వం క్రింద లాభసాటి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులెవ్వరూ విదేశీ రాజ్యాల నుంచి ఎట్లాంటి బహుమానాలు, జీతాలు లేదా ఉద్యోగాలు స్వీకరించకూడదు. సో ఇట్లాంటి బిరుదులు అనేవి వ్యక్తుల మధ్య తారతమ్యాలను సృష్టిస్తాయి, అసమానత్వాలను సృష్టిస్తాయి అనే ఉద్దేశ్యంతో అటువంటి బిరుదుల్ని స్వీకరించడాన్ని 18వ అధికరణం నిషేధిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే ప్రభుత్వం నుంచి ప్రతి సంవత్సరం మనం
భారతరత్న, పద్మ విభూషణ, పద్మభూషణ, పద్మశ్రీ లాంటి కొన్ని బిరుదులు ఉన్నాయి కదా. మరి ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇటువంటి బిరుదుల్ని స్వీకరించడం సమానత్వపు హక్కుకు వ్యతిరేకమా కాదా అంటే, ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఇటువంటి బిరుదులు అవి బిరుదులు కావు అని, ఆయా వ్యక్తులు చేసినటువంటి ప్రత్యేక కృషికి గుర్తింపు మాత్రమే అని చెప్పి ప్రభుత్వం పేర్కొంటోంది. ఇలాంటి సన్మానాలు దేశంలో అసమానత్వాలకు కారణభూతమవుతాయని చెప్పి కొందరు భావించడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి బిరుదులు కూడాను మరి సమాజంలోని మిగతా వ్యక్తుల నుంచి వాళ్ళని వేరుగా చూసేటటువంటి అవకాశం ఉంది కదా. ఉదాహరణకు భారతరత్న కానీ, పద్మభూషణ్ కానీ ఇట్లాంటివి ఇచ్చామనుకోండి, మరి పద్మభూషణ్ పొందినటువంటి వ్యక్తి మిగతా వ్యక్తులతో సమానుడు అని చెప్పి మనం చెప్పలేం కదా. కనుక ఇవి సమానత్వ హక్కుకు వ్యతిరేకం అని చెప్పి వాదించినప్పుడు ప్రభుత్వ వాదన ఏంటి అంటే, అవి బిరుదులు కావు, సమాజంలో ఆయా వ్యక్తులు చేసినటువంటి సేవకు తగినటువంటి పురస్కారాలుగా మాత్రమే వాటిని గుర్తించాలి అని చెప్పి ప్రభుత్వం వాదిస్తోంది. సో ఇది భారత రాజ్యాంగంలో పేర్కొనబడినటువంటి సమానత్వపు హక్కు. ఆర్టికల్ 14 నుంచి 18 వరకు. ఆర్టికల్ 14 దేశంలోని ప్రజలందరికీ చట్ట సమానత్వాన్ని, చట్టాల ద్వారా సమాన రక్షణను కల్పిస్తోంది. ఆర్టికల్ 15 ఏమో విద్యాలయాలలో ప్రవేశాలకు సంబంధించి ప్రత్యేక అవకాశాలను కల్పించడానికి ప్రయత్నిస్తోంది. ఆర్టికల్ 16 ఏమో ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రత్యేక ప్రవేశాలకు అవకాశం కల్పిస్తుంది. ఆర్టికల్ 17 అస్పృశ్యత నిషేధానికి సంబంధించింది. ఆర్టికల్ 18 ఏమో బిరుదుల ప్రధాన నిషేధం. అంటే యాక్చువల్ గా ఆర్టికల్ 14 మాత్రమే భారతదేశంలో నివసిస్తున్న పౌరులందరికీ కూడాను ఎటువంటి వివక్షత లేకుండా చట్ట సమానత్వాన్ని, చట్టాల ద్వారా సమాన రక్షణను ఇస్తోంది. మిగిలినటువంటి అధికరణాలన్నీ కూడాను అంటే 15, 16, 17, 18 అధికరణాలన్నీ కూడాను ఇంచుమించుగా దానికి మినహాయింపులుగా మనం చెప్పుకోవచ్చు. ఇది భారత రాజ్యాంగంలో భారతదేశ ప్రజలకు ఇవ్వబడినటువంటి సమానత్వపు హక్కుకు సంబంధించినటువంటి విషయం. దీంతో మనకు ప్రాథమిక హక్కుల్లో మొట్టమొదటి హక్కు అయినటువంటి సమానత్వపు హక్కు గురించి మనం చర్చించుకుందాం. ఇక రెండవది స్వాతంత్రపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్ అంటాం. నెక్స్ట్ క్లాస్లో స్వాతంత్రపు హక్కు గురించి మనం చర్చించుకుందాం. సో ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.